వచ్చాము మేము పండితులం పరమానందయ్య శిష్యులం శాస్త్రాలన్నీ సంకను పెట్టి వేదాలన్నీ వీపున చుట్టి వచ్చాము మేము పండితులం వచ్చాము మేము పండితులం వచ్చాము మేము పండితులం పరమానందయ్య శిష్యులం ఆగందిరా ఆగంది, నది ఉంది, నది నిద్రపోయాక వెళ్దాం, లేకుంటే నీటి చోరుకి కొట్టుకుపోతాం. అవునురా, నీవు చెప్పినట్లు నది నిద్రపోయాక వెళ్దాం. మరి నది నిద్రపోయినట్లు మనకెలా తెలుస్తుందిరా? అదేముందిరా, మండే కట్టను తెచ్చి నీటిలో ముంచితే సరి, ఆ కట్ట సుర్రంటూ శబ్దం చేస్తే అది మెలకుగా ఉందని అర్థం రా. మరి శబ్దం రాకపోతేను? అది కూడా తెలియదారా? శబ్దం రాకపోతే నది నిద్రపోయిందని అర్థం. నేను పరీక్షిస్తానురా. అరే, నది మెలవుగా ఉందిరా, ఇప్పుడు ఏమి చేద్దాం? అరే, కొంచెం సేపు వేచి ఉన్నాంరా. కొంతసేపటి తర్వాత, ఒరేయ్, చాలా సేపు అయిందిరా, ఒకసారి మళ్ళీ పరీక్షిద్దామా? అరే అవునురా, గురువుగారు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆగండిరా, నేను పరీక్షిస్తాను. శబ్దం రాలేదురా. అరే, ఒకరి చెయ్యి ఒకరం పట్టుకొని నడుద్దామురా, అప్పుడు ఎవ్వరూ నీటిలో కొట్టుకుపోరు. అరే, అందరూ వచ్చారో లేరో లెక్క పెట్టండిరా. అరే, నేను లెక్క పెడతానురా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఒరే నంది, ఒరే భృంగి, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నారు? ఒరే, ఏడిచన్నా చెప్పండి, చెప్పన్నా ఏడవండిరా. ఒరే భృంగి, నువ్వైనా చెప్పరా? గురుగారండి, మాలోకరు నదిలో కొట్టుకుపోయారు. రే, అందరూ కనిపిస్తూనే ఉన్నారు కదరా. ఉండండి, మేము 14 మంది కదా, ఇప్పుడు 13 మందే ఉన్నామండి. కావాలంటే లెక్క పెడతాను చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. చూడండి, మరో ఒకడు లేడండి. అరే, అలా కాదురా, ముందు నిన్ను నువ్వు లెక్క పెట్టుకొని తర్వాత మిగతా వాళ్ళని లెక్క పెట్టాలి. అలాగా గురువుగారు, సరేనండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. వీళ్ళెప్పటికీ మారరు. కర్మ. సరే కానీ పదండి లోపలికి, చదువుకుందురు గాని.
అరే భరణి, నీ సంగీత పాఠం ఎక్కడ వరకు వచ్చిందిరా? గురుగారు చూడండి పాడతాను. సారీగా మా పాడ రి 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 సా. అరే ఆపరా, సంగీతానికి గాత్రశుద్ధి ఉండాలి. అలాగా అండి. సా సా సారీగా. అరే ఆపరా నాయనా, వినలేకపోతున్నా, ఆపు ఆపు. నేను చెప్పిన వ్యాకరణం ఎక్కడి వరకు నేర్చుకున్నావురా? ముందే నేర్చుకున్నాను గురువుగారు. డూమువులు ప్రథమ విభక్తి. ఇంకా విభక్తుల్లోనే ఉన్నావా? లేదండి గురువుగారు, ఇంకా చాలా నేర్చుకున్నానండి. అన్నస్వరానికి పరమైనప్పుడు ఖచ్చిత దెబ్బలు పచ్చడి బద్దలవును. చదువులోను తిండి ఆలోచనైనా అలా కాదు కానీ నేను చెప్పినట్టు చెప్పు. అన్యస్వరానికి పరమైనప్పుడు కచట దెబ్బలు గజడ దెబ్బలవును. అన్నస్వరానికి ఓరిని, నీ తెలివి తెల్లారినట్లే ఉందిరా. వీళ్ళకి చదువు వచ్చినట్లే కానీ భోజనానికి తీసుకురండి. సరే పద, వీళ్ళకి కూడా ఆకలేస్తున్నట్టుంది. అరే నాయనల్లారా, పదండి భోజనానికి. కొంతసేపటి తర్వాత ఒరే నంది, ఒరే భృంగి, కొంచెం భోజనం ఎక్కువైందిరా, కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. అరే ఇది నా కాలురా. లేదు ఇది నా కాలు. అయినా కానీ ఏం కాదు, నా కాలే మంచిది. లేదురా, నా కాలు ఇంకా మంచిది. కాదురా, నా కాలే మంచిది, నీ కాలే చెడ్డది. నా కాలే చెడ్డదంటావా? నీ కాలే చెడ్డది పో. నా కాలనే చెడ్డదంటావా? నీ కాలే చెడ్డది. నా కాల్ని ఇంత గట్టి కొడతావా? చూడు నీ కాల్ని ఏం చేస్తాను. నేను నీ కాల్ని ఏమైనా అంత గట్టి కొట్టానా? నా కాలి జోలికి వస్తే వదులుతానా? అరే ఆగండిరా, ఏం చేస్తున్నారు? ఆగండి. మీరుండండి గురువుగారు, వాళ్ళ కాలు వారిష్టం. ఏమే వీళ్ళని చంపేసేటట్లున్నారు? ఒరే ఆగండిరా, మీ దుంపలు తెగ. ఆ మనిషిని ఏమైనా చంపేస్తారా ఏంటి? పోండిరా వెదవల్లారా. ఏమే నువ్వు రావడం ఒక్క నిమిషం ఆలస్యం అయి ఉంటే వీళ్ళు నన్ను చంపేసేవాళ్ళు. అమ్మో పాము పాము. అమ్మో చూసావా, వీళ్ళు అమాయకులైనా నా ప్రాణాలను కాపాడారు. వీళ్ళు చేసిన హడావిడికి ఆ పాము బయటికి రాలేదు, కానీ వచ్చుంటే నా ప్రాణాలు ఉండేవా? అవునండి. క్షమించండి గురువుగారు. పాపం అమాయకులు తెలియక చేసేశారు. సరే పదండి పదండి. అందుకే పిల్లలను తక్కువ అంచనా వేయకూడదు. వీరు పెరిగి ఎవరు ఏ గొప్ప స్థానంలో ఉంటారో తెలియదు. కాబట్టి అందరినీ ఆదరిద్దాం.